హాయ్, వెల్కమ్ టు క్లాస్ 22 AWS విత్ డెవాప్స్. లాస్ట్ వీడియోలో మనం గిట్ మెర్జ్ గురించి, అలాగే గిట్ రీసెట్, గిట్ రివైట్ చూసాం. ఈ వీడియోలో మనం గిట్ రీబేస్, అలాగే గిట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్ గురించి చూద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ గిట్ రీబేస్ కాన్సెప్ట్ అనేది ఫుల్గా అర్థమవుతుంది. గిట్ రీబేస్ అంటే మల్టిపుల్ గిట్ బ్రాంచెస్ని ఇంటిగ్రేట్ చేయడానికి, మీన్స్ మెర్జ్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం లాస్ట్ వీడియోలో బ్రాంచెస్ని ఇంటిగ్రేట్ చేయడానికి గిట్ మెర్జ్ అనే కాన్సెప్ట్ తెలుసుకున్నాం. మరి మెర్జ్ చేయడం కోసం గిట్ మెర్జ్ ఉంది కదా, మరి రీబేస్ ఎందుకు అంటే గిట్ మెర్జ్లో ఫ్యూచర్ బ్రాంచ్లో ఉన్న ఫైల్స్ని మాస్టర్ బ్రాంచ్లోకి మెర్జ్ చేసినప్పుడు ఇక్కడ ఒక కొత్త కమిట్ ఏర్పడి ఈ ఫైల్ హిస్టరీ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని గిట్ మెర్జ్ అంటారు. బట్ గిట్ రీబేస్లో ఇది మెయిన్ బ్రాంచ్ కింద తీసుకుంటే ఇది మెయిన్ బ్రాంచ్. సో ఈ మెయిన్ బ్రాంచ్లో మనం ఒక 4 ఫైల్స్ని కమిట్ చేసాము. అలాగే సెకండ్ ఫైల్ కమిట్ చేసిన దగ్గర నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి ఈ బ్రాంచ్లో 2 కమిట్స్ని అయితే చేశాను. సో ఇప్పుడు ఈ డెవ్ బ్రాంచ్ని మెయిన్ బ్రాంచ్తో మెర్జ్ చేయడం కోసం ఇక్కడ మనం గిట్ మెర్జ్ కాకుండా గిట్ రీబేస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో అలా గిట్ రీబేస్ని యూజ్ చేసినప్పుడు ఈ కమిట్ బేస్ అనేది C2 దగ్గర నుంచి C5కి చేంజ్ అయ్యి ఫైల్స్ అనేవి మెర్జ్ అవుతాయి. అంటే ఈ విధంగా చేంజ్ అవుతాయి. C2 నుంచి C5కి ఈ విధంగా చేంజ్ అయ్యి ఈ ఫైల్స్ అన్ని మెయిన్ బ్రాంచ్తో మెర్జ్ అవుతాయి. సో ఇక్కడ కమిట్ హిస్టరీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది వెన్ కంపేర్ టు గిట్ మెర్జ్. అదే గిట్ మెర్జ్లో అయితే ఇక్కడ ఒక కొత్త కమిట్ క్రియేట్ అయ్యి ఈ కమిట్ హిస్టరీ కూడా ఈ హిస్టరీ దగ్గరే చూపిస్తుంది. బట్ రీబేస్లో ఈ కమిట్ బేస్ అనేది C2 నుంచి C5కి చేంజ్ అయ్యి కమిట్ హిస్టరీ కూడా క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ మనం గిట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ గురించి చూద్దాం. ఈ గిట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయంటే ఏమైనా 2 బ్రాంచెస్ని మెర్జ్ చేసినప్పుడు ఈ మెర్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వకపోతే ఈ గిట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది. ఆ మెయిన్ బ్రాంచ్లో 1.java అనే ఫైల్ ఉంది. సో దాని నుంచి నేను ఫ్యూచర్ ఏ, ఫ్యూచర్ బి అనే 2 బ్రాంచ్లు క్రియేట్ చేశాను. సో దాంట్లో కూడా సేమ్ 1.java అనేవి రిప్లికేట్ అయినాయి. మెయిన్ బ్రాంచ్ నుంచి మనం 2 బ్రాంచ్ క్రియేట్ చేశాం కాబట్టి మెయిన్ బ్రాంచ్లో ఉన్న ఫైలు మనం క్రియేట్ చేసిన బ్రాంచ్లోకి రిప్లికేట్ అవుతాయి. ఈ ఫ్యూచర్ ఏలో ఈ ఫైల్ నేను అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన తర్వాత ఈ ఫ్యూచర్ ఏ నుంచి మెయిన్కి మెర్జ్ చేశాను. సో ఇక్కడ మెర్జ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. బట్ సేమ్ అలాగే ఈ 1.java ఈ ఫ్యూచర్ బిలో ఉన్న 1.java ఫైల్ని అప్డేట్ చేసి ఈ మెయిన్ బ్రాంచ్కి మెర్జ్ చేశాను. బట్ ఇక్కడ మెర్జ్ అనేది కంప్లీట్ అవ్వదు. మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అని ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు అంటే గిట్ కాన్ఫ్లిక్ట్లో 2 బ్రాంచెస్ని మెయిన్ బ్రాంచ్తో మెర్జ్ చేసినప్పుడు చేంజెస్ అనేవి సేమ్ ఫైల్లో అయితే ఏ చేంజెస్ని మెర్జ్ చేయాలనేది ఈ గిట్ మెర్జ్ కమాండ్ డిసైడ్ చేసుకోలేదు. అప్పుడు గిట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి ఇక్కడ చూపించినట్టుగా. సో వీటిని ఓవర్కమ్ చేయడం కోసం గిట్ మెర్జ్ టూల్ అని యూజ్ చేసి మన గిట్ కాన్ఫ్లిక్ట్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ ఓపెన్ కన్సోల్, తర్వాత 1.java అనే ఒక ఫైల్ని నేను క్రియేట్ చేశాను. సో ఆ ఫైల్లో నేను ఒక డేటా అనేది ఎంటర్ చేస్తున్నాను. సో నానో 1.java. సో ఇక్కడ ఫైల్ ఎడిటర్ అనేది ఓపెన్ అయింది. ఇందులో నేను ఒక శాంపిల్ జావా ప్రోగ్రామ్ అనేది టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం మెర్జ్ చేసినప్పుడు ఇది మనకి అర్థం అవ్వడం కోసం మనం ఇదైతే రాసాము. సో ఫైల్ని క్రియేట్ చేసాము. దీన్ని మనం గిట్ లోపల రిపాజిటరీకి యాడ్ చేయాలి కాబట్టి గిట్ యాడ్ 1.java, అలాగే గిట్ కమిట్ -m ఫస్ట్ కమిట్. సో ఇక్కడ కమిట్ అయితే అయింది. సో తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసిన దానికి గిట్ ట్యాగ్ అని ఇచ్చి వెర్షన్ 1 అనే ట్యాగ్ ఇచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆ గిట్ ట్యాగ్ అనే కమాండ్ తోటి మనం యాడ్ చేసిన కమిట్కి ఒక ట్యాగ్ అయితే యాడ్ చేసాం, వెర్షన్ 1.0 అని. సో మన దగ్గర ఏమేమి బ్రాంచ్లు ఉన్నాయో చెక్ చేయడం కోసం గిట్ బ్రాంచ్ని యూజ్ చేసాము. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. గిట్ బ్రాంచ్ ఫ్యూచర్ ఏ. నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ని క్రియేట్ చేస్తున్నాను, గిట్ బ్రాంచ్ ఫ్యూచర్ బి. సో ఇక్కడ ఫ్యూచర్ ఏ, ఫ్యూచర్ బి అని
2 బ్రాంచుల్ని క్రియేట్ చేశాను. గిట్ చెక్అవుట్ ఫ్యూచర్ ఏ. మాస్టర్ బ్రాంచ్లో ఉన్న 1.java ఫైల్ అనేది దీంట్లోకి రిప్లికేట్ అయింది. సో మనం ఇప్పుడు ఫ్యూచర్ ఏ బ్రాంచ్లో ఉన్నాం. సో మనం ఇప్పుడు ఈ 1.javaని అప్డేట్ చేద్దాం. ఆల్రెడీ ఉన్న జావా కోడ్ని కొంచెం మోడిఫై చేసి ఇది ఫ్యూచర్ బ్రాంచ్లో కాపీ అని చెప్పి నేను మళ్ళీ టైప్ చేస్తాను. సో ఇక్కడ ఫంక్షన్ అని టైప్ చేసి అప్డేట్ చేద్దాం. సో Ctrl+S Ctrl+X. సో మనం ఇప్పుడు ఫైల్ని ఎడిట్ చేసాము. ఇక్కడ ఫైల్ మనం అప్డేట్ చేసాము. సో ఈ అప్డేట్ చేసిన ఫైల్ని లోకల్ రిపోజిటరీకి యాడ్ చేయాలి కాబట్టి గిట్ యాడ్ అనే కమాండ్ ఇచ్చి అప్డేట్ చేస్తాం. అలాగే గిట్ కమిట్ ఇచ్చి కమిట్ చేస్తాము. దీనికి ట్యాగ్ version 2 అని ఇస్తున్నాం. సో ఇక్కడ మీరు మాస్టర్లో ఉన్నదానికి version 1 ట్యాగ్ ఇచ్చాం. ఈ ఫ్యూచర్ ఏలో ఉన్నదానికి version 2 అనే ట్యాగ్ ఇచ్చాం. సో నెక్స్ట్ ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత మనం దీన్ని మెర్జ్ చేసి చూద్దాం. మెర్జ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఫ్యూచర్ బి బ్రాంచ్లో కూడా సేమ్ ఫ్యూచర్ ఏలో ఏదైతే చేసామో అదే చేద్దాం. ఇక్కడ ఇది ఫ్యూచర్ బి బ్రాంచ్ కాబట్టి మనకు అండర్స్టాండింగ్ కోసం ఫ్యూచర్ బి బ్రాంచ్ కాపీ అని పెట్టి సేవ్ చేసి అప్డేట్ చేద్దాం. Ctrl+S and Ctrl+X. సో మనం ఫైల్ని అప్డేట్ చేసాం. దీన్ని లోకల్ ఫైల్కి యాడ్ చేస్తున్నాం. గిట్ యాడ్ అలాగే గిట్ కమిట్ చేసి లోకల్ రిపోజిటరీకి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఈ గిట్ ట్యాగ్ అని ఇచ్చి version 3గా నేమ్ ఇస్తాం. మనం మెయిన్ బ్రాంచ్లో యాడ్ చేసింది version 1 ట్యాగ్ ఇచ్చాము. ఇందాక ఫ్యూచర్ ఏలో యాడ్ చేసినప్పుడు version 2 ట్యాగ్ ఇచ్చాము. ఇప్పుడు ఫ్యూచర్ బిలో యాడ్ చేస్తున్నాం కాబట్టి version 3 ట్యాగ్ ఇచ్చాము. సో ఇప్పుడు మనం దీన్ని మెర్జ్ చేసి చూద్దాం. సో మెర్జ్ చేసినప్పుడు సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. సో ఈ గిట్ కాన్ఫ్లిక్ట్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం. ఈ మెర్జ్ కాన్ఫ్లిక్ట్ ఓవర్కమ్ చేయడం కోసం గిట్ మెర్జ్ టూల్ని యూజ్ చేస్తాం. సో ఈ గిట్ మెర్జ్ టూల్ మనం టైప్ చేయగానే ఇక్కడ విఐ ఎడిటర్ ఓపెన్ చేయాలని అడుగుతుంది. మనం ఎస్ అని క్లిక్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఒక టూల్ అయితే ఓపెన్ చేస్తుంది. ఈ టూల్లో ఈ మిడిల్ వన్ అనేది మాస్టర్ బ్రాంచ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఫ్యూచర్ ఏ బ్రాంచ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఫ్యూచర్ బి బ్రాంచ్. సో ఇవన్నీ రీడ్ ఓన్లీ ఫార్మేట్ అనమాట. సో ఇక్కడ మనం ఈ కింద బాక్స్లో అన్నెసరీ డేటాని డిలీట్ చేసి సో ఫంక్షన్ 1 అనేది యాడ్ చేస్తే ఆ ఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ అన్నెసరీ డేటా అంతా తీసేసి ఇన్సెట్ అనే కీ ప్రెస్ చేసి మనం ఇక్కడ కోలన్ అనేది ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత సో దీన్ని సేవ్ చేయడం కోసం :WQ ఎక్స్క్లమేటరీ అండ్ అగైన్ :QA ఎక్స్క్లమేటరీ. సో ఇలా చేసే ఫైల్ అనేది సేవ్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మెర్జింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ 1.javaతో పాటు అనదర్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇదే అప్డేటెడ్ ఫైల్ అనమాట. సో ఈ విధంగా మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఓవర్కమ్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద డే. ఎవరైనా AWS DevOps నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.